నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, సీనియర్ ఎన్టీఆర్ సలహాతో 1000 కోట్ల అధిపతి అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. అవును. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఎన్టీఆర్ గారు ఒక చిరంజీవి గారు ఇచ్చిన సలహా పాటించారని కాదు, చాలా మందికి కూడా చెప్పేవారంట. అంటే అంటే ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా ఇప్పుడు వైజాగ్లో ఒక ఫంక్షన్ అయింది. దానికి ఏంటంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సంబంధించిన ఆయన ఒకవైపు ఏఎన్ఆర్ గారు వర్ధంతి జయంతి సంబంధించి, అలాగే ఎన్టీఆర్ గారు వర్ధంతి రీసెంట్గా అయ్యింది. ఈ రెండిటికి కూడా మింగిల్ చేస్తూ కొంతమంది ప్రముఖుల్ని సన్మానించుకోవడం వచ్చింది. అందులో ముఖ్యంగా యండమూరి వీరేంద్రనాథ్ గారిని సన్మానించారు. సంథింగ్ నేను క్లియర్గా చూడలేదు వీడియో. అయితే యండమూరి వీరేంద్రనాథ్ గారిని సన్మానించినప్పుడు స్వయంగా చిరంజీవి గారి చేతుల మీదుగా సన్మానం చేశారు కాబట్టి, అలాగే తెలుగు భాష అధ్యక్షులుగా ఉండేవారు, ఆయన పేరు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఆయన కూడా సన్మానం గట్ట కార్యక్రమంలో చిరంజీవి గారు మాట్లాడుతూ ఇవన్నీ ప్రస్తావనకు వచ్చాయి. యాక్చువల్గా ఎన్టీఆర్ గారి టాపిక్ అక్కడ వచ్చింది. ఎట్లా అంటే యండమూరి వీరేంద్రనాథ్ నవల్స్ చాలా, అంటే డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అనే ఒక నవల, దాన్ని ఛాలెంజ్గా తీశారు. తర్వాత అభిలాష్ అనే సినిమాని డైరెక్ట్గా అభిలాష్గానే తీశారు. తర్వాత నల్లంచు తెల్లచీర అని ఒక నవల ఉండేది, ఆ నవల్ని దొంగముగుడుగా తీశారు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ తర్వాత ఇంకోటి కూడా ఉంటుందండి, మరణ మృదంగం ఒకటి. సో ఇట్లా చాలా వరకు కూడా యండమూరి గారి నవల్స్ని బేస్ చేసుకొని అప్పట్లో చిరంజీవి గారు సినిమాలు తీశారు. దానికి ముఖ్యంగా కోదండరామరెడ్డి గారు డైరెక్టర్గా ఉండేవారు, ఇళయరాజా గారు మ్యూజిక్ చేశారు. సో ఆ కాంబినేషన్లో చిరంజీవి గారు మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ అన్ని హిట్సే, చాలా బాగా ఆడేవన్నమాట. అయితే ఆ కెరీర్ స్టార్టింగ్లో యండమూరి గారు నాకు అంత ఉపయోగపడ్డారు. అలాగే ఇండస్ట్రీకి 2 కళ్ళు, అంటే ఒకరు ఎన్టీఆర్ గారు, 2 ఏఎన్ఆర్ గారు, ఇద్దరు 2 కళ్ళు అంటారు. నిజంగా వాళ్ళ సలహాలు, వాళ్ళ సీనియారిటీతో వాళ్ళు చెప్పిన అనుభవాలు వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను చెప్తూ ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అదేంటంటే ఫస్ట్ చిరంజీవి గారితో కలిసి పనిచేసినప్పుడు, చిరంజీవి గారు సీనియర్ ఎన్టీఆర్ గారితో పనిచేసినప్పుడు తిరుగులేని మనిషి సంథింగ్లో చేశారు ఒక పాత్ర. అక్కడ ఫైట్స్ కూడా డూప్ లేకుండా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఒక సలహా ఇచ్చారంట. మహానటుడు ఎన్టీఆర్, మన నటులది చాలా విలువైన జీవితం, ఎందుకంటే మనకి ఏ ఇబ్బంది కలిగినా మొత్తం ప్రొడ్యూసర్ నష్టపోతాడు, మిగతా ఎవరు కాకపోయినా ప్రొడ్యూసర్ నష్టపోతాడు, తర్వాత మీ కుటుంబ సభ్యులు కూడా నష్టపోతారు. కాబట్టి కొన్ని చేసేటప్పుడు ఆచితూచి ఆలోచించేయండి, నటుడు జీవితం చాలా విలువైనది అన్నట్టుగా సలహా ఇచ్చారు. ఇస్తూ ఆయన అప్పుడు ఆ సందర్భంలోనే చాలామంది చెప్పాడంటే, ఎప్పుడైనా నువ్వు సంపాదించుకున్నప్పుడు ఆ వస్తువులు, కార్లు వాటికి పోకుండా ఇల్లు స్థలాలు అలాంటి కొనుక్కోవడానికి ప్రిఫర్ చేయండి, అవి మీకు జీవితకాలం ఉపయోగపడతాయి. అంటే భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోడు అనే సందర్భంలో చెప్పి ఆయన ఇంకా చాలా మందికి ఒకసారి పాత బాలయ్య సీనియర్ నటులు ఉండేవారు, ఆయన కూడా అలాగే ఒకసారి చెప్పారు. తర్వాత ఆయన ఎవరు రాధాకుమారి హస్బెండ్, భార్యాభర్తలు ఇద్దరు ఆర్టిస్టులు, ఆయన పేరు మర్చిపోయాను, అతను కూడా రావికొండలరావు, ఆయన కూడా చాలా సందర్భాలు ఇంటర్వ్యూలో అదే చెప్పారు. ఎప్పుడైనా కూడా బ్రదర్ ఏమైనా వెనకేసుకున్నారా లేదా అని అడిగేవారట ఎన్టీఆర్ గారు. అంటే మీకు ఈ సినిమా అవుతుంది, సినిమాలు చేస్తున్నాం, బిజీగా ఉన్నాయి, చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం కాదు. 10 రూపాయల్లో కంపల్సరీగా 2 రూపాయలని దాచిపెట్టాలి, మిగతా 8 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా అన్నట్టుగా ప్రతి ఒక్కరికి సలహా ఇచ్చేవారట. ఎవరికైనా అవకాశాలు లేకపోతే వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, ఇవన్నీ ఎన్టీఆర్ గారు ఆయన గొప్పతనం. అయితే ఈ చిరంజీవి గారు కూడా అప్పట్లో చెప్పారట. చెప్తే ఈయన అలా చెప్పిన తర్వాత నుంచి చిరంజీవి గారు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయడం, కొన్ని రకాల భూములు కొనడం. అయితే ఈ మధ్యకాలంలో ఒక తెర మీదకి ఒక రూమర్ వినిపిస్తుంది. ఏంటంటే చిరంజీవి గారు అప్పట్లోనే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో చాలా విలువైన స్థలాలు దక్కించుకున్నారు, కొనుక్కున్నారు. అవి రీసెంట్గా ఎక్కడో ఒక స్థలం అమ్మితే సుమారుగా 100 కోట్లకి అయిందని. అంటే ఆ రోజు ఆయన చెప్పిన మాటని బేస్ అవ్వబట్టే కదా అంత వాల్యూ పెరిగింది. అంటే ఈయనే కాదు, చాలామంది, మురళీమోహన్ గారు కూడా అదే మాట చెప్తుంటారు, శోభన్ బాబు అలాగే చెప్పేవారట. ఎప్పుడైనా సరే 4 పైసలు వెనకేసుకోవాలి, ఎప్పుడైనా భూమి నమ్మినోడు ఎప్పుడు చెడిపోడు, కావాలంటే భూమిని సంపాదించుకో. ఎందుకంటే మానవ మేధస్సుతో, మన టాలెంట్, మనుషుల యొక్క టాలెంట్తో ప్రతీది కూడా డెవలప్ చేయగలడు, ఎంతకైనా ఒకదానికొకటి ప్రొడ్యూస్ చేయగలడు, సృష్టించగలడు, క్రియేట్ చేయగలడు. కానీ ఒక్క భూమిని, స్థలాన్ని మాత్రం ఎవడు ఎన్లార్జ్ చేయలేడు, పొడిగించలేడు. ఉన్న బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవాలో తప్ప భూమిని పొడిగించగలడా? పొడిగించలేడు ఎవడు కూడా. సో అందుకు భూమి చాలా వాల్యుబుల్, దాన్ని కొని పెట్టుకుంటే అది ఎప్పటికైనా మనకి విలువ చేస్తుంది, మనకి తిండి పెడుతుంది అని శోభన్ బాబు గారు కూడా చెప్పేవారు. ఎన్టీఆర్ గారు కూడా అలాగే చెప్పేవారు, చాలామంది సీనియర్ నటులు కూడా చెప్పేవారు, చలపతిరావు గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, వీళ్ళందరూ కూడా. అంటే ఎన్టీఆర్ గారు స్వభావం అలాగ ఉండేది. సో అలా ఉండడం వల్ల మెగాస్టార్ గారు చిరంజీవి కూడా చాలా వరకు
కొన్ని ఇండ్ల గుప్తదానాలు చేసేవారు, చాలామందికి హెల్ప్ చేసేవాడు చిరంజీవి గారు కూడా, బయటకు ఎక్కడ చెప్పుకునేవారు కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఈ సందర్భంగా ఒకసారి సీనియర్ ఎన్టీఆర్ పేరు తలుచుకొని ఆయన అప్పట్లో నాకు ఇలా సలహా ఇచ్చారు. సో సలహా ఇవ్వడం వల్ల నేను చాలా వరకు జాగ్రత్త పడ్డాను, ఇండస్ట్రీలో నిలదొక్కోగలిగాను. ఎందుకంటే సూపర్ స్టార్ లైఫ్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. అవును, కరెక్ట్. అంత మహానటుడు ఎన్టీఆర్ గారికి కూడా రాజకీయాల్లోకి వచ్చాక చాలామంది విమర్శించారు. ఇదే చిరంజీవి గారు ఎంత మెగాస్టారు, అసలు తిరుగులేని సామ్రాజ్యం స్థాపించాడు అనుకున్న మెగాస్టార్ చిరంజీవి మీద కూడా కోడిగుడ్డు విసిరారు రాజకీయాల్లోకి వచ్చారు కదా. అది చాలా అవమానం, పరాభవం. కానీ అందుకే ఆయన బహుశా అవన్నీ రీకలెక్ట్ చేసుకున్నట్టున్నారు. ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా సూపర్ స్టార్ ఇమేజ్ అనేది శాశ్వతం కాదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి రీల్ మీద ఉండేది వేరు, కరెక్ట్, రీల్ మీద వేరు, రియల్గా వేరు. కాబట్టి ఉన్నంతలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి, సర్దుకోవాలి, వెనకేసుకోవాలి. ఇంత తర్వాత ఎవడు చూడ్డు, ఎందుకు చూడాలి, ఎవరి లైఫ్ వాళ్ళది, అంతే కదా. సో ఆ చిరంజీవి గారు మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ నుంచి ఒక్క ఆయన వచ్చి సెటిల్ అయ్యాడు, ఎంటైర్ ఫ్యామిలీ సెటిల్, పూరా ఫ్యామిలీని తీసేసుకున్నారు, లాగొత్తు వచ్చారు. అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెలు పిల్లలు అందరూ కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, ఇప్పుడు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కరెక్ట్, సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు ఎవడో ఇంకా ఆయన పంజా ఇదంటారు ఆయన పేరు, సాయి ధరమ్ తేజ్ వాళ్ళ తమ్ముడు కూడా. ఆయన వరుసగా అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసారు కదా. అంటే ఆ జాగ్రత్తగా ఉండి అలాగ 4 రాళ్ళు వెనకేసుకోబట్టే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. బట్ ఆయన గతం మర్చిపోలేదు, గుర్తు చేసుకుంటూ చెప్తున్నారు. రీసెంట్ గా ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో అది చేసిన స్థలాన్ని 1000 కోట్లు వచ్చినాయి కాబట్టి ఆయన ఆ రోజుని గుర్తు చేసుకున్నారు ఇప్పుడు. సో యండమూరి గారి గురించి కూడా అదే చెప్పారు. తర్వాత అప్పుడులో ఇండస్ట్రీ స్టార్టింగ్లో ఎవరెవరు సపోర్ట్ ఇచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ గుర్తు చేసి ఎప్పటికప్పుడు ఏ కార్యక్రమం అయినా కూడా ఆయన మాట్లాడుతుంటారు. రీసెంట్గా కూడా అసలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారికి సంబంధించిన కార్యక్రమం చెప్పగానే అబ్బా వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకునే కార్యక్రమం కాబట్టి నేను ఖచ్చితంగా వస్తానని చెప్పారట. దానికి తగ్గట్టుగానే ఆయన వైజాగ్ వెళ్ళారు, వాళ్ళందరితో ముచ్చటించారు. ఒకసారి ఆయన కెరీర్ స్టార్టింగ్లో వరుసగా హిట్లు, బ్లాక్ బాస్టర్లు అవ్వడానికి కారణం ఏంటి, వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకొని యండమూరి గారి గురించి కూడా బాగా గుర్తు చేసుకొని. సో యండమూరి గారి గురించి కూడా అదే చెప్పారు. తర్వాత అప్పుడులో ఇండస్ట్రీ స్టార్టింగ్లో ఎవరెవరు సపోర్ట్ ఇచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ గుర్తు చేసి ఎప్పటికప్పుడు ఏ కార్యక్రమం అయినా కూడా ఆయన మాట్లాడుతుంటారు. రీసెంట్గా కూడా అసలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారికి సంబంధించిన కార్యక్రమం చెప్పగానే అబ్బా వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకునే కార్యక్రమం కాబట్టి నేను ఖచ్చితంగా వస్తానని చెప్పారట. దానికి తగ్గట్టుగానే ఆయన వైజాగ్ వెళ్ళారు, వాళ్ళందరితో ముచ్చటించారు. ఒకసారి ఆయన కెరీర్ స్టార్టింగ్లో వరుసగా హిట్లు, బ్లాక్ బాస్టర్లు అవ్వడానికి కారణం ఏంటి, వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకొని యండమూరి గారి గురించి కూడా బాగా గుర్తు చేసుకొని. ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇదే యండమూరి గారికి ఆ చిరంజీవి గారి జీవిత చరిత్ర రాసే అవకాశాన్ని కూడా ఇవ్వబోతున్నారు. మొదట్లో యండమూరి గారి నవల్స్ చేసిన చిరంజీవి గారి జీవిత చరిత్ర ఇప్పుడు యండమూరి గారు రాయబోతున్నారంట. సో అవి మళ్ళీ పబ్లిష్ అయితే అది కూడా చూడాల్సిందే. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.